ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకున్న విధానం బట్టి దేవునికి మహిమ. 2 దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క వచనం వెల్లడగుతూ ఉండగా ప్రతి హృదయం నా ప్రభా మరి అద్భుతాలు చూసిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించాలి, నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు, మహనీయుడు, మహోగణుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. దేవుని శక్తిని గుర్తించారా? బాల్య దినాల్లో మనం సొలొమోను చూసినట్లయితే, ఈ యొక్క బాల్య దినములో సొలొమోను జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. బాల్య దినములో సొలొమోను యొక్క హృదయం దేవుని హృదయంతో ఏకమై ఉంది. బాల్యంలో సొలొమోను దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలు మీద సాటి లేనట్టు రాజుగా హెచ్చించాడు. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కాబట్టి ఆకాశ మహాకాశములు ఆయన పట్టచాలమని చెప్పి సొలొమోను దేవుని కొరకు మహిమగల దేవాలయాన్ని కట్టించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కడుతున్న దేవాలయం ఏంటి? నీ దేహం అనే దేవాలయాన్ని ఎంత మహిమకరంగా ఉంచుతున్నావు, ఎంత మహిమ చేత నింపుచున్నావు. దేవాలయాన్ని దేవుని ప్రసన్నతతోను మహిమతోను నింపగోరినటువంటి సొలొమోను ఏం చేశాడు తెలుసా? వ్యక్తిగతంగా విస్తారమైన సంఖ్యలో దహన బలులు అర్పించాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా దహన బలులు అర్పించి ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ దేవుని స్తుతించి నిమిత్తం యాజకులను, గాయకులను నియమించాడు. చూసారా? ఈరోజు మేము ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నప్పుడు మాతో పాటు మ్యూజిషియన్స్ని, సింగర్స్ని వీళ్ళని తీసుకుని వస్తాం. ఎందుకని? మాకే చాలా ఖర్చు అవుతుంది, మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇదంతా అంటే ఎందుకని తెలుసా? దేవుని మహింపరచాలి. దావీదు మాత్రమే స్తుతించట్లేదు, దావీదు మాత్రమే చేయట్లేదు. ఇక్కడ దావీదు మాత్రమే సొలొమోను మాత్రమే దహన బలులు అర్పించట్లేదు. వ్యక్తిగతంగా ఆయన మాత్రమే బలులు అర్పించి ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ దేవుని స్తుతించే నిమిత్తం యాజకుల్ని, గాయకుల్ని నియమించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ వాక్యం ఏంటన్నా, నువ్వు ఇలా ఎంతమంది ఇంటకు నువ్వు సహాయపడుతున్నావు? ఈ వాక్యం ద్వారా బలపరిచినట్టు నీవు నీకులాగా బలపడటానికి ఎంతమంది నువ్వు ప్రోత్సహిస్తున్నావు? సొలొమోను దహన బలులు అర్పించుకున్నాడు, స్తుతించుకుంటున్నారు, ప్రార్థించాలి కదా. యాజకుల్ని, గాయకుల్ని, సింగర్స్ని, విశ్వాసం, తోటి వారిని అందరిని ఎందుకని పెట్టాలి, ఎందుకని నియమించాలి? ఈ రోజున యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే. నువ్వు కూడా చేయాలి. ఇది దావీదు సొలొమోను మహారాజు చేశాడు, నువ్వు కూడా చేయాలి. వారందరూ ఏక మనసుతో యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. బూరలతో, తాళాలతో, వాద్యాలతో మరి కలిసి స్వరమెత్తి యెహోవాను స్తుతించారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేశారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునట, నిరంతరం ఉండదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని చెప్పి వాళ్ళంతా స్తుతించారు, 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 స్తుతించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని మహింపరుస్తూ వచ్చారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏక మనసు యెహోవా కృతజ్ఞతలు చెల్లించారంట. బూరలతో, తాళాలతో, వాద్యాలతో కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. 2 దినవృత్తాంతాలు 5:13, 14 చదివినట్లయితే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘం ఉన్న చోట నిలవలేకపోయారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ యొక్క ఆరాధన జరుగుతూ ఉండగా, ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా దేవుని మహిమని ఆవరిస్తూ ఉంది, దేవుని శక్తి చేతను నింపబడుతూ ఉన్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఎదుట ఏ సమస్య నిలవదో, నిన్ను వ్యతిరేకిస్తున్న ఏ సమస్య నిలవదో, పారిపోవలసిందే.
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ శరీరం కూడా దేవుని ఆలయమే. మన శరీరం, మన దేహము దేవుని ఆలయము. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం. మనుషుల మధ్య నివసింపగోరు దేవాది దేవుడు మనందరినీ తన మహిమతో కప్పటానికి పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలి. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్తి హృదయంతో దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి హృదయపూర్వకంగాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తావో అప్పుడు ప్రకృతికి మించినటువంటి రీతిలో దేవుని మహిమ నీ ప్రాణాత్మ శరీరాలను నింపుతుంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఒక ప్రవాహం వలె మీలోనికి వస్తుంది, నీ మీదకి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క సొలొమోను మరి ఆ దేవాలయం మీదకి, సొలొమోను దేవాలయం మీదకి మరి దిగినటువంటి ఆ మహిమను అక్కడ మాత్రం ఆపేసేయద్దు, నీలో కూడా దిగిన వాళ్ళు. సొలొమోను దీవించిన దేవుడు, సొలొమోను హెచ్చించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించడానికి అవకాశం ఇవ్వాలి. పరలోకంలో నివసించేటువంటి దేవుని యొక్క మహిమ, పరలోకమందు నివసించేటువంటి ఆ దేవుణ్ణి మన హృదయంలో, మన గృహంలో నివసింపచేయాలి. హల్లెలూయా. అలా నివసింపచేయడానికి సులభమైన మార్గం ఏంటంటే మనం ప్రభుని స్తుతించటమే. మీరు ప్రభుని స్తుతించిన కొలది మహిమ కలిగినటువంటి దేవుని ప్రసన్నత మనలో కనబడుతుంది. స్తుతించే కొలది కనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేసే కొలది మజిల్స్ ఫామ్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేసే కొలది బాడీ సన్నబడుతుంది, ఫిట్ అవుతాం, హెల్త్ అవుతాం. కాబట్టి ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆశీనుడైండేటువంటి దేవుని మహిమ మనలో దిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? చీకటి శక్తులన్నీ తొలగిపోతాయి. అపవాది శక్తులు, అంధకార శక్తులు ఇంకేమీ చేయజాలవు, క్రియ చేయలేవు, పని చేయలేవు. దేవుని శక్తి, వెలుగు మనలోకి వస్తే చీకటి బయటకు పోతుంది, సంతోషం మనలోకి వస్తే విచారం బయటకు పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శీతాకాలంలో బాగా మంచు పట్టి ఉంటుంది. ఎప్పుడైతే సన్ రైజ్, సూర్యోదయం అవుతుంటుందో ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు మంచు పక్కకి వెళ్ళిపోతుంది. మంచు మాయమైపోయినట్లుగానే మన సమస్యలు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని వెలుగు మన మీద పడేటప్పుడు అవన్నీ తొలగించబడిపోతాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ గృహంలో దైవ ప్రసన్నత దిగి వచ్చేటువంటి నిమిత్తం కుటుంబం అంతా కూడా కలిసి ప్రభుని స్తుతించండి, ఆరాధించండి. మీ కుటుంబం ఏడల దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆమేన్. ఎన్ని మేలు చేశాడండి, కృతజ్ఞతలు చెప్పారా? ఓ థ్యాంక్ యూ జీసస్, మాకు ఇది చేసావు, అది చేసావు, అలా చేసావు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. అలా చేసినప్పుడు అప్పుడు మన కుటుంబానికి విరోధంగా రూపించబడినటువంటి ఏ విధమైనటువంటి సాతాను శక్తులైనా సరే తొలగిపోతాయి. నిజమే కదా? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అవుతుందని చెప్పి 1 కొరింథీ 13:10 మనం చదువుతూ ఉన్నాం. కీర్తన 18:3 కీర్తన ఏంటంటే, యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించును. ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించినప్పుడు, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని మహింపరిచినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవా, నా జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నావు, నా జీవితంలో నువ్వు అద్భుతం చేసావు, ఆశ్చర్యమైన గర్లేసావు, ఊహించినటువంటి పరిణామాలు నా జీవితంలో సంభవించినప్పటికీ నన్ను సజీవ లెక్కలో ఉంచావు అని చెప్పి దేవుని స్తుతించాలి. దేవుని మహిమ మేఘం మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో ప్రతి సమస్య కనుమరుగైపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.